Are you stuck in debt? EMI, credit card, home loan, paying only interest, but principal amount is not reducing? హాయ్ అండి. అప్పులు ఉండడం వల్ల నిద్ర పట్టడం లేదా? ఈఎంఐ కడుతూ ఉన్నారు కానీ ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గట్లేదా? టుడే ఐ విల్ టెల్ యూ 5 ప్రూవన్ స్టెప్స్ టు క్లియర్ యువర్ డెబ్ట్ ఫాస్ట్లీ. ఈ లిస్ట్లో మీరు ఉన్నారా? కమెంట్ చేయండి. మనలో చాలామంది 70% ఆఫ్ పీపుల్ టేక్ లోన్ ఫర్ లైఫ్ స్టైల్, నాట్ ఫర్ అసెట్స్. మనకున్న కామన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇన్కమ్ పెరగగానే మన అప్పు కూడా పెరగడం. ఈఎంఐ, కార్ లోన్, హోమ్ లోన్, రిజల్ట్ శాలరీ మొత్తం ఈఎంఐకే పోతాయి. రిజల్ట్ స్ట్రెస్ 100%, సేవింగ్స్ 0%. టెన్షన్ పడకండి, మనం కూడా సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తే 2 to 3 yearsలో అప్పులన్నీ తీర్చొచ్చు. స్టెప్ 1, లిస్ట్ ఆల్ యువర్ డెత్ ఇన్వెంటరీ. టేక్ ఏ పేపర్ అండ్ లిస్ట్ ఎవ్రీథింగ్. మీకున్న అప్పులన్నీ క్లియర్గా పేపర్ పైన రాయండి. కార్ ఈఎంఐయా, హోమ్ లోనా, క్రెడిట్ కార్డా, మీ ఫ్రెండ్స్కి ఇవ్వాల్సిన మనీనా? రైట్ 3 things: ఇంట్రెస్ట్ రేట్, టోటల్ అమౌంట్, మినిమం ఈఎంఐ. ఫర్ ఎగ్జాంపుల్, క్రెడిట్ కార్డ్ 1 lakh అయితే 30% ఇంట్రెస్ట్ రేట్. పర్సనల్ లోన్ 3 lakhs అయితే 12% ఇంట్రెస్ట్ రేట్. ఈఎంఐ 12,000. హై ఇంట్రెస్ట్ డెట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఎనిమీ. సెకండ్ స్టెప్, choose a strategy. Pick one of 2 methods. ఫస్ట్ మెథడ్, పెద్దగా ఉన్న అమౌంట్ అంటే క్రెడిట్ కార్డ్ 36% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న అమౌంట్ని ముందు తీర్చడం. ఇది మ్యాథమెటికలీ బెస్ట్. సెకండ్ మెథడ్, చిన్నగా ఉన్న అమౌంట్ 20,000 అయి ఉండొచ్చు, 30,000 అయి ఉండొచ్చు. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అప్పు ఉంటే దాన్ని ఫస్ట్ తీర్చడం. ఇది మోటివేషన్కి బెస్ట్. ఇఫ్ యూ వాంట్ టు సేవ్ మనీ, go to first method. If you want to motivation, go to second method. Step 3, increase your payment. Pay more than minimum EMI. మినిమం ఈఎంఐ మాత్రమే కడితే 20 years పడుతుంది. అదే మనం ఎక్స్ట్రా 2,000 యాడ్ చేసి కట్టడం వల్ల 5 years తగ్గుతుంది. దీనికి 3 things ఉన్నాయి. హౌ టు గెట్ ఎక్స్ట్రా మనీ. ఫస్ట్ వన్, సైడ్ హస్టల్. వీకెండ్లో జాబ్ చేయడం, ఫ్రీలాన్సింగ్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల సైడ్ హస్టల్ పెరిగే ఛాన్స్ ఉంది. సెకండ్ వన్, ఎక్స్పెన్స్ కట్. అన్నెసెసరీ థింగ్స్ని కట్ చేయడం. 1 month షాపింగ్ కట్ చేయడం, 1 month జొమాటో కట్ చేయడం. థర్డ్ వన్, బోనస్ ఇన్సెంటివ్స్. బోనస్ ఇన్సెంటివ్ వచ్చిన వెంటనే డైరెక్ట్గా ప్రిన్సిపల్ అమౌంట్లో కట్టడం, ఖర్చు చేయడం కాదు. నేను చాలామందిని గమనించానండి, బోనస్ లేకపోతే ఇన్సెంటివ్స్ ఏమన్నా 1 lakh వస్తే ఇంకొక 1 lakh అప్పు చేసి మరి హాలిడేకి వెళ్ళడం. స్ట్రెస్, టెన్షన్, అప్పులు లైఫ్ లాంగ్ ఉంటాయని చెప్పడం. ఎవ్రీ ఎక్స్ట్రా మనీ గోస్ డైరెక్ట్లీ టు ప్రిన్సిపల్. స్టెప్ 4, స్టాప్ టేకింగ్ న్యూ డెత్. కట్ ద క్రెడిట్ కార్డ్స్. ఒక అప్పు తీరుస్తూనే నెక్స్ట్ ఇంకొక కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకుంటే బాత్ టబ్లో నుంచి నీళ్ళన్నీ తీసేసి ట్యాప్ ఆన్ చేసినట్టు ఉంటుంది. యూస్ ఓన్లీ యూపీఐ డెబిట్ కార్డ్. 30 days నో స్పెండ్ ఛాలెంజ్ చేయండి. మీ బడ్జెట్ లేకపోతే ఒక సపరేట్ ఎక్సెల్ షీట్ లేకపోతే ఒక యాప్ మీ ట్రాకింగ్ని, బడ్జెట్ ఎంత ఖర్చు చేస్తున్నామో అని ఛాలెంజ్ చేయండి. స్టెప్ 5, బిల్డ్ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ ఈజ్ మస్ట్. మీ అప్పు తీరుస్తూనే 3 monthsకి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ని బిల్డ్ చేయండి. వై? లేకపోతే తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీ ఏమన్నా వచ్చిందనుకోండి, తర్వాత మళ్ళీ కొత్త లోన్ తీసుకోవాల్సి వస్తుంది. మంత్లీ 2,000 అయినా పక్కకు పెట్టండి, సేవ్ చేయండి. ఎమర్జెన్సీ ఫండ్కి పనికొస్తుంది. బోనస్ టిప్స్ ప్లస్ మిస్టేక్స్. 3 tips ఇస్తానండి. ఫస్ట్ టిప్, డెత్ కన్సాలిడేషన్. హై ఇంట్రెస్ట్ లోన్స్ ఉన్న వాటిని లో ఇంట్రెస్ట్ లోన్స్తో రీప్లేస్ చేయండి. సెకండ్ వన్, నెగోషియేట్ విత్ బ్యాంక్.
ఇంట్రెస్ట్ తగ్గించమని అడగండి. థర్డ్ వన్, ఆటోమేట్ పేమెంట్స్. ఈఎంఐని డేట్ మిస్ అవ్వకుండా ఆటో డెబిట్ అయ్యేలాగా కట్టండి. చెయ్యకూడనివి. ఈఎంఐలు కడుతూనే ఉంటాం, కానీ దానికోసం అది క్లియర్ చేయడం కోసం ఇంకొక లోన్ తీసుకొచ్చి దీన్ని క్లియర్ చేయడానికి ట్రై చేయకండి. రిమెంబర్, డెత్ ఈజ్ నాట్ పర్మనెంట్. మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటే 2 to 3 years లోపల మనం అప్పు తీర్చుకోవచ్చు. మనం అప్పు లేకపోతే మనం ఫ్రీగా ఉండొచ్చు, మన డ్రీమ్స్ని అచీవ్ చేయొచ్చు. సో కమెంట్ చేయండి, నేను చెప్పిన ఈ 5 స్టెప్స్లో మీరు ఏ స్టెప్ నుంచి స్టార్ట్ చేస్తున్నారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మనీ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.